ఓం నమో వెంకటేశాయ. మురళీవాదనలోలా నిజలీలాజిత బాలా గోవింద గోవింద. అమృతమయముఖాత్ కిం వాయుమా పూరయేథా కరతలగత వేణో జాడ్యదోషాభిహన్యే చిరతురగుణమాయా శక్తిభిస్త్వావృతేంశే మయి చితివరరూపే స్వాత్మగే కిం నయేథా అని మురళీవాదన కరలీలామిష సురకీలాలక సరళీకారుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని పునఃప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. నమామి దేవం గణనాథమీశం విఘ్నేశ్వరం విఘ్న వినాశదక్షం భక్తార్తిహం భక్త విమోక్షదీక్షం విద్యాప్రదం వేద నిదానమాద్యం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సంప్రాప్తి హేతు తపసే సంసృతేస్తాపసాయ చ సంపూజ్యమాస తపసే శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాఖిలగుణాకరగేహనీపం వ్యాసప్రసూతశుకశౌనకవాక్యదీపం సద్భక్తిభావభయమర్దనమంత్రజాపం మార్గం సమాశ్రయత భాగవతం ప్రతీపం. శ్రీ గురుభ్యో నమః. 20వ అధ్యాయంలో శరత్కాల వర్ణనాన్ని చివరిలో చేశారు కదా శ్రీ శుకుల వారు. అంతకుముందు వర్షాకాల వర్ణనం చేసినప్పుడు వర్షాకాలంలో బలరామకృష్ణులు ఏ విధంగా వర్షాకాలాన్ని ఆనందించారు, ఆ వర్షాకాలంలో సంతోషంగా గడిపారు అని సంక్షిప్తంగానైనా చెప్పారు. శరత్కాలంలో ఏం చేశారనే సంగతి ఆ అధ్యాయంలో చెప్పలేదు. అందుకని శరత్కాలంలో శ్రీకృష్ణుడు ఏమేం పనులు చేశాడు, దాని యొక్క పరిణామాలు ఏమేం జరిగినాయి అనే అంశాలను చెప్పడానికి 21వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు. దాంట్లో శ్రీశుక ఉవాచ. యథాప్రకారం శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఇత్థం శరత్ స్వచ్ఛ జలం పద్మాకర సుగంధిన న్యవిషద్వాయునావాతం స గోపాలకోచ్యుత అని. ఇత్థం ఈ విధంగా చాలా అందంగా శరత్కాలంలో లేదా ఈ శరత్కాలంలో ఉండేటువంటి అందాలతో కూడినటువంటి ఆ వనాన్ని శరత్ స్వచ్ఛ జలం, శరత్కాలంలో చాలా స్వచ్ఛంగా ఉంటుంది కదా నీరు, అలాంటి నీరు కలిగినటువంటి వనాన్ని పద్మాకర సుగంధిన వాయునా వాతం. పద్మాకరం అంటే తామర పువ్వులు చెరువు నిండా పూస్తే, ఆ చెరువు నిండా పూచిన తామర పువ్వుల మీద నుంచి గాలి వీస్తే ఆ గాలి కూడా మంద్రంగా చల్లగా కావలసినంత చల్లగా వీస్తూ ఉంటే ఆ వాయువుతోనే నిండిపోయి, ఆ వాయువుతోనే మొత్తం నిండిపోయి ఉన్నటువంటి ఆ వనాన్ని స గోపాలక అచ్యుత, తన ఆవులతోనూ తనతోటి గోపాలకులతోనూ కలిసి అచ్యుతుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడు న్యవిశత్ ప్రవేశించాడు. వర్షాకాలంలో ప్రవేశించడానికి వీలు లేకుండా ఉంటేనే వదిలిపెట్టలేదు కదా. అక్కడ ఖాళీలు ఇక్కడ ఖాళీలు చూసుకుని వర్షాల మధ్యలో జాగ్రత్తగానే వెళుతూ జారిపోకుండా అక్కడక్కడ ఆ నీడన ఈ నీడన దాచుకుంటూ జాగ్రత్తగా ప్రవేశించాడు కదా. వర్షాలు లేకుండా చాలా అందంగా ఉండేటువంటి ఆ శరత్కాలాన్ని విడిచిపెట్టాడు కదా. అందువల్ల న్యవిశత్ ప్రవేశించాడు అందులోకి. ఇత్థం శరత్ స్వచ్ఛ జలం పద్మాకర సుగంధిన న్యవిషద్వాయునా వాతం స గోపాలకోచ్యుత చేసి ప్రవేశం చేసి ఏం చేశాడు అంటే
కుసుమిత వనరాజ శుష్పిభృంగద్విజకులఘుష్ట సరస్సరన్మహీధ్రం మధుపతిరవగాహ్య చారయన్గా సహ పశుపాల బలశ్చుకూజ వేణుం అని వేణుగానం చేశాడు అని చెప్తున్నారు. ఎలా ఉంది శరత్కాలంలో ఆ బృందావనం అంటే కుసుమిత వనరాజ శుష్మి భృంగ ద్విజ కుల కుష్ట సరస్సరిన్ మహీధరంగా ఉంది. మొత్తం అడవిలో ఉండే చెట్లన్నీ అప్పుడు పూచినాయి. కుసుమిత వనరాజి ఎలా అంటే శరత్కాలంలోనే పూచే పూలు ప్రత్యేకంగా కొన్ని ఉంటాయి. సంపెంగలు లాంటి కొన్ని పూలు శరత్కాలంలోనే పూస్తాయి. అలాంటి పూలన్నీ కూడా అప్పుడే పూచినాయి. దాంతో అసలు అడవంతా ఇప్పుడే పూచిందా అన్నట్టుంది. కుసుమిత వనరాజి ఎప్పుడైతే పూలు పూచినాయో ఆ పూల మీద వాలినటువంటి తుమ్మెదలకి కావలసినంత తేనె దొరికింది. దొరకటంతో శుష్మి భృంగ ఈ తేనెలు కావలసినంత తాగేసి ఈ తుమ్మెదలన్నీ కూడా మత్తెక్కిపోయి ఉన్నాయి. శుష్మి భృంగ వాస్తవానికి పూల మీద వాలి తేనెలు తాగేవి కేవలం తుమ్మెదలే కాదు, కొన్ని చిన్న చిన్న పక్షులు కూడా వాళ్తాయి, అవి కూడా తేనెలు తాగుతాయి. కొన్ని పెద్ద పక్షులు కూడా పూలను ఇష్టపడే పక్షులు ఉన్నాయి, అవి కూడా వాళ్తాయి. ఇవి కూడా ఈ పూలను చూసి ఆపుకోలేక కొన్నేమో తేనెలు తాగటానికి, కొన్నేమో సహజంగా పూలంటే ఇష్టం ఉండి అవి కూడా వచ్చి అవి కూడా తాగేసినాయి, అవి కూడా పూల మీద వాలినాయి. దాంతో అవి కూడా మత్తెక్కి ఉన్నాయి. శుష్మి భృంగ ద్విజకుల మత్తెక్కిన ఈ తుమ్మెదలు ఈ పక్షులు ఊరికే కూర్చుంటాయా? కూర్చోవు కదా. మత్తెక్కింది పడుకుందామని అనుకుంటాయా? అడుకోవు కదా. ఏదో వాగుతాయి కదా. మత్తెక్కిన వాళ్ళు ఏవో వాగుతారు కదా. నిద్రమత్తులో ఇంకేముంది, పడుకోబోతున్న పిల్లలే ఏదో ఆ వాగుడు ఈ వాగుడు వాగుతూ అంటూ కదా పడుకుంటారు. అలాంటిది ఈ తుమ్మెదలు ఈ పక్షులు ఊరికే కూర్చుంటాయా? కూర్చోవు కదా. అవి ఏవో రొద చేస్తున్నాయి. ద్విజకుల ఘుష్ట దాంతో అక్కడ ఉండే చెరువుల్లోనూ సరస్సుల్లో సరిత్ ఆ యమునా నది తాలూకు చిన్న పిల్ల కాలువలు పిల్ల నదులు అవన్నీ కూడా మహీధ్రం ఆ గోవర్ధనగిరి తాలూకు పర్వత సాను ప్రాంతాలు ఇవన్నీ కూడా ఏవో గోలగా ఉన్నాయి. ఏదో గోల. ఏం గోల అంటే అక్కడికి వచ్చి ఈ తుమ్మెదలు ఈ పక్షులు ఇవన్నీ ఏదో రొద చేస్తున్నాయి. ఆ రొద కారణం ఏంటా అని వెనక్కి వెతుక్కెళ్ళి చూస్తే ఇవి అక్కడ పూచిన పూల మీద ఉండేటువంటి తేనెలు తాగి ఆ పూలను చూసి ఆ పూల మీద వాలి మత్తెక్కిపోయినాయి. ఆ మత్తెక్కి అలా వాగుతున్నాయి. అలాంటి కుసుమిత వనరాజు శుష్మి భృంగద్విజ కులఘుష్ట సరస్సరిన్మహీద్రం అలాంటి వనాన్ని మధుపతి అయినటువంటి శ్రీకృష్ణుడు అవగాహ్య లోపలికి వచ్చాడు, ప్రవేశించాడు, ఆ వనంలోకి జొరబడ్డాడు. చారయన్గాహ అక్కడికి వచ్చి తన పని మాత్రం మర్చిపోడు. ఎప్పటికీ గోవుల్ని మేతకు విడిచిపెట్టడం అనే పని మాత్రం మర్చిపోడు. గోపాలన అనే దాన్ని పక్కన పెట్టడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి సందర్భంలోనూ తనకిచ్చిన కర్తవ్యాన్ని మాత్రం మర్చిపోడు కదా. చారయన్గాహ ఈయనెప్పుడు ఒంటరిగా రాడు కదా. ఈయన మహారాజు గారు కదా. మహారాజు గారు ఎప్పుడూ ఒంటరిగా రాకూడదు కదా. కాబట్టి సహ పశుపాల మిగతా పశుపాలకులందరూ కూడా వచ్చారు. అలాగే ఈ అవతారంలో ఎందుకు తెచ్చుకున్నాడో తనతో పాటు తన అంశనే మరొక అంశం తెచ్చుకున్నాడు కదా బలరాముడి రూపంలో. ఆ బలరాముడు కూడా ఎప్పుడు కూడానే ఉంటున్నాడు కదా. ఏదో ఒకటో రెండో సందర్భాల్లో విడిగా ఉన్నాడే తప్ప. కాబట్టి ఆ బలరాముడు కూడా వచ్చాడు. కూడా వచ్చి ఆయన కూడా సంతోషిస్తున్నాడు. ఆయన కూడా చేయవలసిన పనులు చేస్తున్నాడు. వాళ్ళతో కలిసి ఈయన లోపలికి వచ్చి గోవుల్ని జాగ్రత్తగా చూసుకోవటం అని పని చేస్తూనే చుకూజ వేణుగానాన్ని చేశాడు. ఎలాంటి వాడు వేణుగానాన్ని చేశాడు? మధుపతి తేనెలూరేటువంటి తన నోటితో వేణుగానం చేయగలిగినటువంటి ఆ మధుపతి వేణుగానాన్ని చేశాడు. ఎలాంటి వాడు చేశాడు? మధుపతి మధు అంటే మాధుర్యం అనుకుంటే మాధుర్యన్నామ చేష్టానాం సర్వావస్థాసు చారుత అనే లక్షణం ప్రకారం చూస్తే ఏదైనా ఒక చేష్ట లేదా చేష్టలన్నీ కూడా తమ సర్వావస్థల్లోనూ చారుగా చాలా గొప్పగా మంచిగా ఉండే వాటైతే వాటికి మాధుర్యం అని పేరు కదా. అలా మధురమయమైనటువంటి చేష్టలు కలిగినటువంటి లేదా మధురంగా ఉండేటువంటి చేష్టలకు అధిపతి అయినటువంటి
ఆయన ఏం చేసినా సరే అది అద్భుతమే, ఆయన ఏం చేసినా సరే అది చాలానే బాగుంటుంది అనే తీరులో ఉండేటువంటి మధుపతి అయినటువంటి శ్రీకృష్ణుడు ఆయన ఏం చేసినా బాగానే ఉంటుంది, అలాంటిది వేణుగానం చేశాడు. సో ఖచ్చితంగా అది చాలానే బాగుంటుంది అనే స్థితిలో వేణుగానం చేశాడు. మధుపతి, ఏ రకమైన మధుపతి? తీయగా ఉండేటువంటి ఆనందానికి ఆయన పతి, ఆయన ఆనంద సాగరం కదా. అలాంటి మధుపతి, ఆనందాధిపతి అయినటువంటి ఆ శ్రీకృష్ణుడు తన ఆనంద సూచకంగా వేణుగానాన్ని చేశాడు. సామాన్యంగా అందరూ ఒప్పుకునేటువంటి అంశం, ఎవరైనా సంగీతం కానీ, ఒక పాట కానీ, ఒక వాద్యాన్ని వాయించటం కానీ ఇవి చేయాలి అంటే ఆ వ్యక్తిలో ఏదో సహజంగా కొంత సంతోషం ఉండాలి. అభ్యాసంతో సంబంధం లేని వ్యవహారం ఇది. అభ్యాసంతో వచ్చిందాన్ని మనం చర్చించుకోవట్లేదు. అభ్యాసంతో సంబంధం లేకుండా తనలో ఏదైనా బాగా సంతోషం ఉంటే ఆ సంతోషాన్ని వెలిపుచ్చటానికి పాటలు పాడతాడు, లేదా వాయిద్యాలని వాయిస్తాడు. బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు, వేరే సంగతి, కానీ వాయిస్తాడు అని ఒప్పుకుంటారు కదా. ఈయన తనలో ఉండేటువంటి అఖండమైన ఆనందాన్ని, మధు తేనెలూరేటువంటి ఆ ఆనందం అనేటువంటి అఖండ ఆనందాన్ని సూచిస్తూ వేణుగానం చేశాడు. మధుపతి చుకూజ వేణుం అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. కుసుమిత వనరాజు శుష్మిభృంగ ద్విజ కుల ఘుష్ట సరస్సరిన్ మహీధ్రం మధుపతి రవగాహ్య చారయన్గా సహ పశుపాల బల చుకూజ వేణుం అని ఆయన వేణునాదం చేశాడు. చేస్తే తద్వ్రజస్త్రియ ఆశ్రుత్య వేణుగీతం స్మరోదయం కాశ్చిత్ పరోక్షం కృష్ణస్య స్వసఖీభ్య అన్వవర్ణయన్. ఆయన బృందావనంలో వేణుగానం చేస్తే వ్రజస్త్రియ, వ్రజంలో గోకులంలో ఉండేటువంటి కన్నెపిల్లలు ఆశ్రుత్య, దూరంగా ఎక్కడో శబ్దం వినిపిస్తోందే, గాలి ఇటువైపు వీచినప్పుడు ఆ గాలి తరంగాలతో పాటుగా ఏదో వేణునాదం వినిపిస్తోందే, ఇది వేణునాదం ఎవరెవరిదో కాదు, వేరెవరిదో కాదు, శ్రీకృష్ణుడిదే అని అనుకుంటూ విన్నారు. వేణుగీతం సామాన్యమైనది కాదది. ఆ వేణువు కేవలం వేణునాదం మాత్రమే చేయట్లేదు, ఆ వేణువు ఒక పాటలాగా వాళ్ళ చెవులకు వినిపిస్తోంది. వినిపించిన వెంటనే స్మరోదయం, వాళ్ళలో ఎక్కడ లేని మన్మథ భావాలు లోపల నుంచి పెళ్ళిబుక్కుతున్నాయి. తద్వ్రజస్త్రియ ఆశ్రుత్య వేణుగీతం స్మరోదయం కాశ్చిత్ పరోక్షం కృష్ణస్య స్వసఖీభ్య అన్వవర్ణయన్. ఎవరింత బాగా వేణునాదం చేస్తోంది అని విన్నారు. లీలగా వినిపిస్తున్న వేణునాదం వింటేనే ఇన్ని రకాల కోరికలు కలుగుతున్నాయి కదా. ఎవరు ఇది చేస్తున్నది అంటే శ్రీకృష్ణుడే అని తేల్చుకున్నారు. తేల్చుకుని ఏడాకి శ్రీకృష్ణుడు కంటికి కనిపించడు, ఎక్కడో దూరంగా బృందావనంలో ఉన్నారు. వీళ్ళేమో వ్రజం గోకులంలోనే ఉన్నారు. దాంతో పరోక్షంగా ఉండేటువంటి ఆ శ్రీకృష్ణుని గురించి స్వసఖీభ్య అన్వవర్ణయన్, ఒకళ్ళకొకళ్ళు తమ తమ స్నేహితురాళ్లతో చెప్పుకోసాగారు. కృష్ణుడి గురించి, అలాగే ఆయన చేసిన వేణునాదం గురించి. అక్కడున్న వాళ్ళే, రోజు పొద్దున సాయంత్రం చూసేవాళ్లే, రోజు చూసేటువంటి వాళ్ళే ఈ క్షణాన పరోక్షంగా ఉండేసరికి పరస్పరం తమ స్నేహితురాళ్లతో చర్చించుకోసాగారు. తద్వ్రజస్త్రియ ఆశ్రుత్య వేణుగీతం స్మరోదయం కాశ్చిత్ పరోక్షం కృష్ణస్య స్వసఖీభ్యోన్వవర్ణయన్. వీళ్ళు, ఈ కన్నెపిల్లలు పుణ్యమంతా రాసిపోసుకుంటే పుట్టినటువంటి వాళ్ళు. అందువల్ల తద్వర్ణయితుమారబ్ధా స్మరంతః కృష్ణచేష్టితం నాశకన్ స్మరవేగేన విక్షిప్త మనసో నృప. ఏమో స్నేహితురాళ్ళకి ఆ శ్రీకృష్ణుడు, ఆయన యొక్క అందం, శ్రీకృష్ణుడు ఆయన చేసే వేణుగానం, దీని గురించి చర్చించుకోవాలని అనుకుంటారు. వర్ణయితం ఆరబ్ధ, 2-3 మాటలు మొదలు పెడతారు. మొదలు పెడితే ఈ మాటల కంటే ఆ మాటలకు మూలంగా ఉండేటువంటి శ్రీకృష్ణ స్మరణ ఎక్కువైపోతుంది. స్మరంత్య కృష్ణ చేష్టితం. మామూలుగా శాస్త్ర నియమం ప్రకారం అయితే అర్థం బుద్ధ్వా శబ్ద రచన. ఏదైనా ఒక శబ్దాన్ని మనం బయటికి పంపించాలి అంటే ఆ శబ్దం తాలూకు అర్థం మన మనసులో ఉండాలి. దాని తాలూకు భావన సరిగ్గా మనసులో కుదురుకోవాలి. కుదురుకుంటే శబ్దం బయటకు వస్తుంది. అందులోనూ శబ్దానికి అర్థానికి ఉండేటువంటి సంబంధం
సరిగ్గా తెలిసి ఏ శబ్దానికి ఏ అర్థానికి సంబంధం ఉంది అనే సంగతి సరిగ్గా తెలిసి దాన్ని వెలిపుచ్చేటువంటి క్రమం సరిగ్గా అభ్యాసం చేస్తే శబ్దాలు బయటకు వస్తాయి. ఇక్కడ ఏమైంది, ఈ అర్థం తెలుసుకోవాలి అంటే శ్రీకృష్ణుడు ప్రత్యక్షంగా లేడు కదా, ఆయన ఎక్కడో బృందావనంలో ఉన్నాడు కాబట్టి ఆయన్ని స్మరించుకోవాలి. ఆ స్మరణ అనేది కొండలాగా పేరుకుపోతోంది. స్మరంత్య కృష్ణ చేష్టిరం. ఆయన గురించి ఆ మీట నొక్కుతూనే ఎక్కడెక్కడో ఏవేవో గుర్తొస్తున్నాయి. ఆయన నడిచిన నడకలు గుర్తొస్తాయి, ఆయన అందం గుర్తొస్తుంది, ఆయన వేసుకున్న మాలలు గుర్తొస్తాయి, ఆయన వేషధారణ గుర్తొస్తుంది, ఏవేవో గుర్తొస్తాయి. ఆ గుర్తులన్నీ వచ్చి ఆ స్మరణే భారమైపోయి నాశకన్ వాళ్ళు అసలు బయటికి ఏం చెప్పాలో తెలియక తికమకపడ్డారు. ఇందులోనూ ఒట్టి స్మరణే అయితే పర్వాలేదు, నాశకన్ స్మరవేగేన ఆయన గుర్తొచ్చినప్పుడల్లా వీళ్ళలో ఉండేటువంటి ఆ స్మర బాధ, మన్మథ బాధ అది కూడా పెరుగుతోంది. ఆ మన్మథుడి యొక్క వేగం బాగా పెరుగుతోంది. స్మరణే బరువుగా మారితే ఆ స్మరణ వల్ల వచ్చినటువంటి ఆ స్మరడు మరింత బరువుగా మారేసరికి, వేగంగా మారేసరికి విక్షిప్త మనసంతా స్మరణే నిండిపోయి, మనసంతా స్మరుడే నిండిపోయి అసలు వీళ్ళకి మనస్సు శబ్దాలని ఉత్పత్తి చేసే పరిస్థితిలో లేదు అనే స్థితికి వచ్చారు. విక్షిప్త మనసంతానే ఆయన్ని స్మరించుకోవడంలో మునిగిపోయింది, ఆయన గురించి తలుచుకోవడంలో మునిగిపోయింది. ఈ శబ్దాలను ఉత్పత్తి చేసే క్రమాన్ని మనసే మర్చిపోయింది అనే పరిస్థితికి వచ్చేశారు. నృప మహారాజా, ఇది వాళ్ళకి జరిగింది. తద్వర్ణయితుమారబ్ధా స్మరంత్య కృష్ణచేష్టితం నాశకన్ స్మరవేగేన విక్షిప్త మనసో నృప అని శ్రీశుకుల వారు పరీక్షిత్తుతో అన్నారు. ఏమంత స్మరణ భారం వచ్చింది వాళ్ళకి, ఏమంత అందాన్ని వీళ్ళు గుర్తు చేసేసుకున్నారు, ఏమంత స్మరించేసేసుకున్నారు అంటే ఆయన అందాన్ని వాళ్ళు ఏం గుర్తు చేసుకున్నారని ఎవరు బయట వాళ్ళ నోటితో చెప్పగలరు, సుమారుగా అయితే చెప్పగలరు. ఆ సుమారుగా చెప్పేది చెప్తాను అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. బర్హాపీడం నటవర వపుః కర్ణయోః కర్ణికారం బిభ్రద్వాస కపిశం వైజయంతీం చమాలాం రంధ్రాన్ వేణోరధరసుధయా పూరయన్ గోపవృందైః బృందారణ్యం స్వపదరమణం ప్రావిశద్గీతకీర్తి. ఈ రకమైన అందాన్ని వాళ్ళు స్మరించుకున్నారయ్యా. ఈ రకం ఇంతే అని చెప్పడానికి వీల్లేదు, ఇంతకు మించి చాలా ఎక్కువగా ఉంది. ఈ అందాన్ని వాళ్ళు స్మరించుకున్నారు. వాళ్ళకు గుర్తొచ్చిన ఆ రోజు వనంలోకి ప్రవేశించిన శ్రీకృష్ణుడి యొక్క రూపం ఇది. బర్హాపీడం నెత్తిన నెమలిపించం. ఆపీడం అంటే తల మీదకి పెట్టుకునేటువంటి ఆభరణం. ఈయన నెమలి పింఛాన్నే ఎక్కువ పెట్టుకున్నాడు కాబట్టి బర్హాపీడం, నెమలి పింఛాన్ని నెత్తిని పెట్టుకున్నటువంటి రూపం. నటవర వపుః. ఒకటే చెప్పాలి, ఒక నటుడు నాటకం ఆడడానికి కానీ నాట్యం చేయటానికి కానీ ఆ స్టేజ్ మీదకి ఎలా వస్తాడో అలా ఉన్నాడు. ఒక నటుడు రూపమే లేనటువంటి మా నటుడికైతే ఆయన ఏ రూపంతో ఆ స్టేజ్ మీదకి వస్తాడో, వేదిక మీదకి వస్తాడో ఆ రూపం ఆ నటుడిది కాదు. అలాగే ఈ నటుడిది కూడా ఈ రూపం కాదు, ఈ రూపం ఈ నటుడిది కాదు, ఈయనది అరూపం. కానీ నటవర వపుః, నటుడిలాగా తాను ఆడదలుచుకున్నటువంటి నాటకానికి కావలసినటువంటి రూపాన్ని ఆయనే ఏర్పాటు చేసుకొచ్చాడు. ఎన్నేళ్ళు ఏ రూపాన్ని ధరించాలనుకున్నాడో ఆ రూపాలని ధరిస్తున్నాడు. ఇక్కడ ఈ రూపాన్ని ధరించాలనుకున్నాడు, ఆ రూపంతో వచ్చాడు. నటవర వపుః. స్వంత రూపం కాదు ఇది, ఇది తెచ్చిపెట్టుకున్న అద్దె రూపం. నటవర వపుః. ఆ రూపం కర్ణయోహో కర్ణికారం. రెండు చెవుల్లోనూ కర్ణికార అనేటువంటి ఒక పుష్పాన్ని ఉంచుకున్నాడు. కర్ణికారం అంటే మన మాటల్లో బహుశः 4 రెక్కల సంపెంగ అని చెప్పుకోవచ్చేమో. అది శరదృతువులో బాగానే పూస్తుంది. 4 రెక్కల బంగారు రంగులో ఉండేటువంటి సంపెంగ అవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. హయారాతి అని ఏవేవో పేర్లు చెప్తున్నారు. చూస్తే కర్ణికారం అంటే సంపెంగ అంటే బాగుండేట్టుంది. 4 రెక్కల సంపెంగ, లేదంటే 4 రెక్కల సంపెంగలాగా ఉండేటువంటి చెవుల్లో పెట్టుకునేటువంటి ఒక ఆభరణం అనైనా పెట్టుకోవచ్చు. ఈ కర్ణయోహో కర్ణికారం.
పువ్వు అంటేనే బాగుంది బంగారపు ఆభరణం కంటే. ఎందుకంటే చెవుల్లో పూలు పెట్టుకోవటం అనేది ఒక మంచి అందానికి చిహ్నంగా ఉండేది. ఇప్పుడైతే కేవలం హాస్యానికి దాన్ని వాడుతున్నారు. హాస్యానికి ఇంతలా పువ్వులు పెట్టించి, అందులోనూ హాస్య నటులకు మాత్రమే చెవులో ఎర్రటి పువ్వు పెట్టించి అదేదో వెంగళప్ప అన్నట్టు చూపిస్తున్నారు. అది సరైన పద్ధతి కూడా కాదు, అలా చూపించడం కూడా మంచి పద్ధతి కాదు. చెవుల్లో పూలు పెట్టుకోవటం అనేది, చెవుల ప్రాంతంలో పూలు పెట్టుకోవటం ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉంటుంది అని అనుకునే రోజులు ఉండేవి. కొంతమంది తలలో పూలు పెట్టుకోవటం అంటే చెవిలో అలా చెవి దగ్గరగా కనిపించేట్టుగా పెట్టుకుంటారు కదా, అదొక స్టైల్ అనుకుంటారు కదా. అలాగే చెవుల్లో పూలు పెట్టుకోవడం అందానికి చిహ్నంగా ఉండే రోజులు కూడా ఉండేవి. కాబట్టి ఆ రోజులు కాబట్టివి చెవుల్లో, 2 చెవుల్లోనూ చెరొక్క సంపెంగని, అందమైన సంపెంగని అక్కడికక్కడ కోసుకుని పెట్టుకున్నాడు అని చెప్పుకోవచ్చు. కర్ణయో కర్ణికారం బిభ్రద్వాస కనక కపిశం, బంగారు రంగు పట్టుబట్ట కట్టుకున్నాడు. కనక కపిశం బిభ్రద్వాస, బంగారు రంగు పట్టుబట్ట. మెళ్ళో మాత్రం వైజయంతించమాల, వైజయంతిమాలను ధరించాడు. వైజయంతిమాల అంటే 3 రకాలుగా చెప్పుకోవచ్చు, అలా ఉంది. 3 రకాల్లో ఏదైనా కుదిరేట్టుంది. కాబట్టి ఏది అని తేల్చలేము, 3 అని తేల్చుకోవటమే బెటర్. మొదటి రకం వైజయంతిమాల వైడూర్య ముక్తాఫల నీల వజ్రై సమాణికై సంఘటితా మాల. వైడూర్యము, ముక్తాఫలం అంటే ముత్యాలు, నీలమణులు, వజ్రాలు, అలాగే మాణిక్యాలు, ఈ 5తో కలిపి కుట్టినటువంటి మాల. దీన్ని వైజయంతి మాల అని పిలుస్తారు అని ఒక కథనం. ఇందులో ఎందుకు ఈ 5 మణులే అంటే, ఈ 5 మణుల్లోనూ వాయోహో అపాం భూమి ఖ తేజసాం హి తత్వై ప్రదిష్ట. వాయువుకి ప్రతీకగా వైడూర్యము, ముక్తాఫలమేమో నీళ్లకి ప్రతీకగా, భూమికేమో నీలమణి, వజ్రమేమో తేజస్సు అగ్నికి, అలాగే మాణిక్యమేమో ఆకాశానికి. భూమి ఖ తేజసాం కదా, అందువల్ల వజ్రమేమో ఆకాశానికి, తేజస్సుకేమో మాణిక్యం. వాటి రంగుల్ని బట్టి, వాటి యొక్క తత్వాలని బట్టి పంచభూతాలకు ప్రతీకలుగా ఈ పంచమణులున్నాయి. ఈ పంచభూతాలకు ప్రతీకలుగా ఉండేటువంటి పంచమణులతో గనక మాల కుడితే ఆ మాల పేరు ఖలు వైజయంతి అని ఒక కథనం ఉంది. ఆ కథనం ప్రకారం వైడూర్య ముక్తాఫల నీల వజ్ర మాణిక్యాలతో కూడిన మాల వైజయంతి అనుకుంటే ఆ మాల వేసుకున్నాడు అని చెప్పచ్చు. ఇది కుదురుతుంది కాబట్టి ఆయన నందునేమి పేదవాడేం కాడు, గట్టివాడే ఆయన. కాబట్టి ఆయన పిల్లవాడికి ఆ మాత్రం మాల కొట్టించాడనుకుంటే ఆ వైజయంతి మాల వేసుకున్నాడు అని చెప్పచ్చు. ఇది ఒక పద్ధతి అయితే, శ్వేతై పీతై తథా రక్తై హరితైర్నీలవర్ణకై పుష్పైరేభి సుగంధైశ్చ వైజయంత్యస్తి మాలిక అని ఇంకో వైజయంతి లక్షణం. అసలు ఈ మణులతో మాణిక్యాలతో ఉండేది వైజయంతి అని కాదు, వైజయంతి ఇంకో రకమైన వైజయంతి కూడా ఉంది కనీసం. అది తెల్ల పూలు, పీత అంటే పసుపచ్చ పూలు, తథా రక్తై ఎర్రటి పూలు, హరితై ఆకుపచ్చగా ఉండేటువంటి పూలు. ఒకవేళ ఆకుపచ్చగా ఉండేటువంటి తులసి, బిల్వ ఇలాంటివైనా సరే, అవి ఆకుపచ్చగా ఉండే పూలు దొరకటం కష్టమేమో. ఎక్కడైనా సంపెంగలు, వాటి జాతికి చెందిన పూలు కొన్ని ఆకుపచ్చగా ఉంటాయి, లేకుండా ఏం లేవు, కానీ ఆకుపచ్చటి పూలు. నిజానికి అవి కూడా ఈ శరత్కాలంలో పూస్తాయి. అలాగే పుష్పై నీలవర్ణకై, నీలం అంటే నీలం రంగులో ఉండేటువంటి పూలు. ఈ 5 రకాల పూలతో పుష్పైరేభి సుగంధైశ్చ, ఇది కాక సుగంధభరితమైనటువంటి మిగతా పూలను కూడా కలిపి మాలగా కుడితే ఆ వైజయంతి అస్తి మాలిక, దాని పేరు కూడా వైజయంతి అనే ఉంటుంది. కాబట్టి ఆ వైజయంతి మాలను ధరించాడు అనైనా చెప్పచ్చు. ఈయనకి పూలమాలలంటే చాలా ఇష్టం కదా, కాబట్టి ఈ పూలమాల ధరించాడు అనటంలో ఏమీ ఆశ్చర్యం లేదు. బృందావనం నిండా అన్ని పూలు పూచి ఉంటే నలుగురైనా ఇష్టపడేవాళ్ళు పూలు కోయరా? నలుగురైనా దాన్ని మాలగా కట్టరా? ఆ మాలగా కట్టిన వాళ్ళు నలుగురైనా ఆయన మెడలో వేయకపోతారా ఇంతమంది ఆయన భక్తుల్లో? కాబట్టి వైజయంతి మాల ఖచ్చితంగా, ఈ మాల కూడా ఆయన మెడలో ఉంది అనే చెప్పుకోవాలి. కానీ ఇది కాక ఇంకొక రకమైన వైజయంతి మాల ఉంది అని అంటారు. వైజయంతి భవేన్మాల
అష్టధా మౌక్తిక నిర్మిత అని వాళ్ళు వేరే లక్షణం చెప్పారు. అసలు ముత్యాలు మనకి తెలిసినవి కేవలం ఆల్చిప్పలలో దొరికే ముత్యాలు మాత్రమే. కానీ ముత్యాలే 8 రకాలుగా ఉంటాయి. ఆ 8 రకాల ముత్యాలలో అన్ని ముత్యాలను కలగలిపి గనక మాల చూడితే ఆ మాలకి వైజయంతి మాల అని పేరు అని వీళ్ళంటారు. అష్టధా మౌక్తిక నిర్మిత, 8 రకాలుగా దొరికేటువంటి ముత్యాలను ఏరి ఆ ముత్యాలతో గనక మాల చుడితే దాని పేరు వైజయంతి అని వీళ్ళ లక్షణం చెప్తున్నారు. వాళ్ళు జీమూత, కరి, మత్స్య, అహి, వేణు, శంఖ, వరాహకాహ, అలాగే శుక్తయశ్చైవ విజ్ఞేయా అష్టౌ మౌక్తిక యోనయ అని ఇంకొక లక్షణం కూడా చెప్తున్నారు. ముత్యాలు దొరికే ప్రాంతాలు చాలా ఉన్నాయి. జీమూత మేఘం నుంచి కొన్ని ముత్యాలు రాలిపడతాయి. కరి ఏనుగుల్లో బాగా ముదిరిపోతే వాటికి గనక మదరసాలు గనక బాగా అంటితే కొన్ని రకాల జాతి ఏనుగుల నుంచి కుంభస్థలం నుంచి ముత్యాలు రాలిపడతాయి. అలాగే మత్స్యాలు కొన్ని రకాల చేపల దగ్గర నుంచి కూడా ముత్యాలు దొరుకుతాయి. అవి పాముల దగ్గర నుంచి కూడా కొన్ని రకాల పాముల దగ్గర నుంచి ముత్యాలు దొరుకుతాయి. వెదురు బొంగుల్లో కొన్ని ముత్యాలు దొరుకుతాయి. శంఖాల్లో ముత్యాలు కొన్ని దొరుకుతాయి. వరాహకాలు అనేటువంటి వాటిల్లోంచి కొన్ని ముత్యాలు దొరుకుతాయి. అలాగే శుక్తయ మనం అనుకునేటువంటి ఆల్చిప్పలు వాటిల్లో కూడా కొన్ని ముత్యాలు దొరుకుతాయి. ఈ 8 రకాల ముత్యాలు దొరకటం దాదాపు అసంభవం. కలిపి వీటిని సంపాదించడం అనేది చాలా కష్టం. అలా ఒకవేళ కలిపి వీటినన్నిటినీ సంపాదించి మాలగా కుట్టగలిగితే దాని పేరు వైజయంతి. ఆ వైజయంతి మాలను ఈయన వేసుకున్నాడు అని చెప్తారు. మనకు అసంభవంగానే ఆయనకేం అసంభవము. కాబట్టి ఈ 8 రకాల ముత్యాలతో కలిసినటువంటి మాలను మెళ్ళో వేసుకున్నాడనైనా చెప్పుకోవచ్చు. వైజయంతించ మాల అలాంటి మాలని, లేదా 3 కలిపే చెప్పుకోవచ్చు, ఏమి తప్పేమి లేదు. 5 రంగుల 5 మణులతో కూడిన మాల వేసుకున్నాడు. 5 రంగుల పుష్పాలతోనూ సుగంధి పుష్పాలతోనూ కలిపి తయారు చేసిన మాల వేసుకున్నాడు. అలాగే 8 రకాల ముత్యాలతో కలగలిపినటువంటి మాలను వేసుకున్నాడు అని చెప్పుకోవచ్చు. వైజయంతించ మాలాం బిభ్రత్. ఇదైన తర్వాత రంధ్రాన్ వేణో రధర సుధయా పూరయన్. ఏం చేస్తున్నాడు? వేణుగానం చేస్తున్నాడు. వేణుగానం చేస్తున్నాడు అనేది పైకి మాట, నిజానికి వేణుగానం కాదు ఈయన చేసేది. ఆ వేణువు తాలూకు రంధ్రాలని, వేణువు మధ్య భాగంలో ఉండేటువంటి రంధ్రాన్ని తన అధరం అనేటువంటి మార్గం ద్వారా అమృతంతో నింపేస్తున్నాడు. రంధ్రాన్ వేణో రధర సుధయ పూరయన్. ఈ అమృతంతో నింపుతున్నాడు కాబట్టి దాని నుంచి బయటకు వచ్చినటువంటి శబ్దం అమృత శబ్దంగా ఉంది. ఆ అమృత శబ్దమే ఈ గోపికలని సోకింది, ఈ గోపికలకి సోకింది. ఆ అమృతమే వీళ్ళ మనసుల్లోకి చేరి వీళ్ళలో ఇన్ని భావాలని రేకెత్తిస్తోంది. పూరయన్ గోపవృందై ప్రావిశత్ గీత కీర్తి. ఈయనకి ఆ వేణునాదం అనేది ఎప్పుడూ ఎలాగైతే ఉంటుందో ఈ కాలంలో, అలాగే తోటి గోపాలకులు ఈయన గురించి పాడేటువంటి పాటలు, ఆయన కీర్తిని వాళ్ళు కీర్తించేటువంటి విధానాలు అవి కూడా ఉంటూనే ఉన్నాయి. గీతకీర్తి గోపవృందై గీతకీర్తి. ఇలాంటి రూపం ఆ రోజుది. అందులోనూ బృందారణ్యం స్వపదరమణం ప్రావిశత్ లాగా ఉండేటువంటి రూపం బృందావనం. ఆ బృందావనం అందమైన వనం అనే మాట పిచ్చి మాట. బృందావనం అందంగా ఉండటం ఏంటి? బృందావనం అందమైంది కాదు, స్వపదరమణం. బృందావనంలోకి ఈయన కాలు పెట్టాడు కాబట్టి అందంగా మారింది అని చెప్పాలి. బృందావనం అందమైంది కాదు, బృందావనంలో శ్రీకృష్ణుడు పాదం మోపాడు కాబట్టి, ఆయన పాదం తాలూకు చిహ్నాలు అక్కడ ఉన్నాయి కాబట్టి అది అందంగా మారింది అని చెప్పాలి. తన పాదాలతో అందంగా బృందావనాన్ని మార్చిన రూపంతో, బృందావనానికే ఇవన్నీ తెచ్చినటువంటి రూపంతో ఆయన ప్రవేశించాడు. ఆ రూపంలో ఉన్నాడు ఆయన. బృందారణ్యం స్వపద రమణం అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. బర్హాపీడం నటవర వపు కర్ణయో కర్ణికారం బిభ్రద్వాస కనక కపిశం వైజయంతీంచ మాలాం రంధ్రాన్ వేణో రధర సుధయా పూరయన్ గోపవృందై బృందారణ్యం స్వపద రమణం ప్రావిశద్ గీతకీర్తి అనేటువంటి శ్లోకంలో నల్లటి మూర్తి, ఆ నల్లటి మూర్తి మీద పట్టుబట్టలు,
ఎలాంటి పట్టుబట్టలు? పసుపచ్చ రంగులో ఉండేటువంటి పట్టుబట్టలు. ఆ పట్టుబట్టలకి ఒకసారి తల పైకెత్తి చూస్తే తల మీద, నెత్తి మీద నెమలి పింఛం. ఆ నెమలి పింఛాన్ని నుంచి కొంచెం కిందకి తీసుకొచ్చి చూస్తే చేతుల్లో మురళి, ఆ ఫ్లూట్ పట్టుకుని వాయిస్తున్న తీరు. ఆ మురళి వాయిస్తున్నాడని పేరు తప్ప నోట్లోంచి తన అమృతాన్ని మొత్తాన్ని మురళిలోకి నింపుతున్నాడు. అదేమో శబ్దంగా మారి బయటికి వచ్చి అమృతమయ శబ్దంగా అందరినీ చేరుతోంది. కొంచెం కిందకు వచ్చి చూస్తే మెళ్ళో 5 రంగుల మణులతో కూడిన మాల ఒకటి, 5 రంగుల పూలతో కూడిన మాల ఒకటి, ఇది కాక 8 రకాల ముత్యాలతో కూడిన మాల ఒకటి, అవి వేసుకున్నాడు. ఈ 3 వేసుకున్నాడు. సింపుల్ వేషంలోనే ఉన్నాడు. ఈయన అడుగు పెడితే బృందావనానికి అందం. శరత్కాలం వలన బృందావనానికి అందం ఏంటి? నా మొహం ఏమీ లేదు. శరత్కాలంలో పూలు పూచాయి, గాలి వీచింది, ఇది అందానికి చిహ్నమా? శ్రీకృష్ణుడు కాలు పెట్టాడు, అది అందానికి చిహ్నం. శ్రీకృష్ణుడు కాలు మోపాడు అనేదే పవిత్రతకి, అందానికి చిహ్నం. అంత అందమైన రూపంతో, ఒక వనానికే అందం తెచ్చే రూపంతో ఆయన అక్కడికి ప్రవేశించాడు. ఎలాగూ చుట్టూ బలరాముడు, గోపాలకులు, మిగతా వాళ్ళు ఉండనే ఉన్నారు. అలాగే ఈయన వాయించే మురళికి తోడుగా వాళ్ళు పాడే పాటలు ఉండనే ఉన్నాయి. ఈ రూపంతో ఆయన ప్రవేశించాడు. ఇతి వేణురవం రాజన్ సర్వభూత మనోహరం శ్రుత్వా వ్రజస్త్రియ సర్వా వర్ణయంత్యోభిపే అభిరేభిరే. ఇతి వేణురవం, ఈ రకంగా ఆయన వేణునాదం చేస్తుంటే దాన్ని లీలగా విని ఆ ప్రవేశించినటువంటి రూపాన్ని బయలుదేరేటప్పుడు వాళ్ళు చూశారు కదా, ఆ చూసిన రూపాన్ని మనసులో ఉంచుకొని రాజన్నో పరీక్షిత్తు సర్వభూత మనోహరం, గోపస్త్రీలకేమి కర్మ, చూడాలే కానీ మనసుతో చూడాలే కానీ ఏ ప్రాణి చూచినా మనిషే అక్కర్లా, ఏ ప్రాణి చూచినా సరే ఆ ప్రాణికి మనోహరంగా ఉండేటువంటి రూపంతో ఆయన ఉంటే, ఆ రూపంతో ఉండేటువంటి ఆ శ్రీకృష్ణుడు వేణునాదం చేస్తుంటే ఆ వేణునాదాన్ని శ్రుత్వా విని వ్రజస్త్రియ సర్వాహ, ఆ వ్రజంలో ఉండేటువంటి స్త్రీలందరూ కూడా వర్ణయంత్య, ఆయన్ని గురించి వర్ణించుకుంటున్నాము అని అనుకుంటూ ఒకరికొకళ్ళు చెప్పుకుంటున్నాము, మాకే తెలుసు, మా కృష్ణుడే మావాడే అని అనుకుంటూ అభిరేభిరే, ఇంకా 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 కూడా ఆయనకి దగ్గరైపోయారు. ఆయన గురించి వర్ణించుకుంటున్నాం అనుకున్నారు కాదు, ఆయనకి ఇంకా ఇంకా ఆకర్షితులయ్యారు. అవే మాటలు, అవే భావాలు, అవే స్మరణలు, అవే ఆలోచనలు, వీటితో ఆయనకి తమ భావంతో బాగా దగ్గరైపోయారు. ఇతి వేణురవం రాజన్ సర్వభూత మనోహరం శ్రుత్వా వ్రజస్త్రియ సర్వా వర్ణయంత్యోభిరేభిరే అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఎందుకో ఇక్కడికి ఆపేద్దామని అనిపిస్తోంది. ఇక్కడికి ఆపేసి వాళ్ళు ఏమన్నారు తర్వాత మాట్లాడుకుందాము. ఇప్పటికైతే ఆ రూపాన్ని కనీసం క్షణకాలం పాటైనా మనసులో ఉంచుకుంటే బాగుంటుందేమో అని అనిపిస్తోంది. ఆయన అందమైందిగా మనం ఇంతవరకు వర్ణించుకుంటున్న వనంలో ఆ వనానికి నిజమైన అందం తెచ్చే రూపంతో ఆయన రావటం, వచ్చినవాడు అమృతమయంగా తన అమృతాన్ని మొత్తాన్ని వేణుల్లోకి నింపి శబ్దంగా మార్చి బయటికి వదిలిపెట్టడం, ఆయన అందమైనటువంటి రూపం. వీటిని గురించి మనసులో క్షణం కాలం పాటు నిలుపుకుంటే బాగుంటుందేమో అనిపిస్తోంది. కాబట్టి ఆపేసుకుందాము. ఆయన యొక్క ఆ రూపాన్ని మనసులో ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేసుకుందాము. ఆయనకి ఇంకా 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 దగ్గర అవ్వాలంటే ఆయన మీద భావనలు ఎన్ని రకాలుగా మనం పెంచుకోవాలి అని ఆలోచించుకుందాము. ఆలోచించుకుని అలాంటి భావనలు మనలో రేకెత్తేలా చేయమని ఆ మురళీవాదన కరలీలామిష సురకీలాలక సరళీకారుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనం వేడుకుంటూ క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఎలాగూ పునఃప్రారంభం చేశాం కదా, అందువల్ల అల్పారంభ క్షేమకర అని అనుకుని ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థనాదులు చెప్పుకుని పూర్తి చేసుకుందాం. అథ క్షమాప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్.
అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.